హిట్ టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనములు. ఎంత గ్రోలినా తనివి తీరనటువంటిది ఆ తల్లి యొక్క వ్రతాలు కానీ, తల్లి యొక్క స్మరణ కానీ చేయాలి అంటే ఎంతో శక్తి కావాలి. ఆ శక్తిని ఇవ్వమని కూడా మనం ఆ తల్లినే అడగాలి. ఆ తల్లి యొక్క అనుగ్రహం లేనిదే, ఆ తల్లి యొక్క ఆశీర్వచనము లేనిదే మనం ఎంత ప్రయత్నించినా కూడా కనీసము 2 చేతులు జోడించి నమస్కారం కూడా పెట్టలేం. మనకి ఆ బుద్ధి కూడా రాదు. భగవంతుని యొక్క కంటిలో పడందే. ఇప్పుడు ఆయన సత్యశీలుడికి ఆ యొక్క సమయం, దారిద్ర్య సమయం తీరిపోయి ఆయనకి ఉద్ధరింపబడేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టే ఆ తల్లి యొక్క విశేషం, తల్లి యొక్క పూజ విశేషము, ఆమెను ఎలా ఆరాధించాలి, ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు గ్రహించాలి అని చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి, బయట ఎక్కడో వెళుతున్నటువంటి బ్రాహ్మణుణ్ణి అడగడం జరిగింది. అంటే మనకి సమయము అంటే మన కర్మానుసారంగానే, బుద్ధి కర్మానుసారంగానే అని మనం ఎలా అయితే చెప్పుకున్నామో, మన కర్మను బట్టి బుద్ధి కలుగుతూ ఉంటుంది. మన కర్మ, పాపకర్మ ఫలం విపరీతంగా ఉందనుకోండి, మనకి ఇట్లా ఎదురుగా వచ్చి తలుపు తట్టి నీవు బాగుపడు అని చెప్పినప్పటికీ కూడా మనం కనీసం అది వినడానికి కూడా ఇష్టపడం. ఎప్పుడైతే ఆ తల్లి కరుణ కలుగుతుందో, మనం ఆర్తితో ఎప్పుడైతే నీవు శరణం అనేసి వేడుకుంటామో, ఆ తల్లి యొక్క చూపు పడేటట్టు ప్రయత్నం చేస్తామో, ఆ తల్లి పాదాలు పడతామో, అప్పుడు మనకి దారి దొరుకుతుంది. ఈయన అనుభవించాల్సిందంతా కర్మఫలం అనుభవించేసిన తర్వాత ఆయనకి ఆ బ్రాహ్మణుడిగా ఎదురుపడి ఒక గురువుగా ఆయన ఇందులో నుంచి విముక్తుడు అవ్వడానికి అదృష్టాన్ని పొందాడు. ఈ వ్రతం ఎలా చెయ్యాలి అనేది అడిగాడు. అయితే ఎవరైనప్పటికీ కూడా ఈ రావణ కుంభకర్ణాదులందరినీ కూడా సంహరించి సీతాదేవిని పొందగలిగాడు. అంటే అది కేవలము ఈ జగజ్జనని యొక్క అనుగ్రహం చేతనే, ఈ వ్రతం వల్లనే. అలాగే సుఖము మోక్షము కూడా, సుఖము మోక్షము చూడండి ఇక్కడ. అంటే ఈ లౌకికమైనటువంటి వాంఛలు తీరి, లౌకికంగా ఇక్కడ మనము భూమిపై ఉన్నంతకాలము శరీరంగా ఉండనప్పుడు అనుభవించడానికి సుఖ సౌఖ్యాలు అంటాం చూడండి. దీనితో పాటు మోక్షం అంటే పరమాత్ముని గ్రహించి, తనను తాను గ్రహించుకొని, తెలుసుకొని, తను ఉద్ధరింపబడి జీవన్ముక్తుడు అవడానికి కూడా ఉత్తమోత్తమైనటువంటిది, తేలికగా చేసుకోగలిగినటువంటిది, శత్రువుల నుంచి కూడా విజయాన్ని సంపాదించగలిగింది, శత్రువుల్ని నాశనం చేసుకోగలిగినటువంటిది, అలాగే రాజ్యభ్రష్టుడైనప్పటికీ కూడా రాజ్యాన్ని తిరిగి సంపాదించగలిగేటువంటిది అయినటువంటి ఏకైక మార్గం ఏదైతే ఉందో అదే ఈ దేవి వ్రతం. రాముడు సైతం వర్షాకాలము, ఈ యొక్క ఎండాకాలము, వర్షాకాలము ఎప్పుడు పూర్తి అయ్యి, ఎప్పుడెప్పుడు నేను ఆ యొక్క శరన్నవరాత్రులు అంటే భాద్రపదం, వర్ష ఋతువు పోయి భాద్రపద మాసం ఎప్పుడు వస్తుందో, ఆశ్వీజ మాసం ఎప్పుడు వస్తుందో, ఈ ఆశ్వీజ మాసంలోని వచ్చేటువంటి ఈ నవరాత్రి వ్రతం నేను ఎప్పుడు చేసుకోవాలో అని ఆయన సైతం ఎదురు చూశారు. నీవు కూడా వైశ్యుడా, నీవు సైతం ఆ రకంగానే ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఈ యొక్క ఆశ్వీజ మాసమే కాబట్టి ఈ మాసంలోని నీవు నీ అదృష్టం కొద్దీ సరి అయిన సమయంలో అడిగేవు కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి
ఈ వ్రత మహత్యాన్ని నేను క్లుప్తంగా చెప్తాను. నీవు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రుడివయ్యి ఈ దారిద్ర్యం నుంచి నిర్మూలనమవ్వు అని చెప్పారు. ఎప్పుడైతే ఆయన అలా సలహా ఇచ్చాడో, అయ్యా నాకు ఏమీ తెలీదు, ఎవరూ తెలీదు, మీరే నాకు గురువు అయ్యి మీరు నాకు ఒక గురువుగా ఈ వ్రతాన్ని ఎలా చేయాలో, ఏమి పాటించాలో మీరు నాకు దగ్గర ఉండి ఈ వ్రతాన్ని చేయించండి అని కోరాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, గురువు తల్లితో సమానం. ఆర్తితో అడిగితే గురువు వెనకపోడు, ఖచ్చితంగా చేయిస్తాడు. సుశీలుడు అడగంగానే ఆయన క్లుప్తంగా ఎలా వ్రతాన్ని చెయ్యాలి అనేది చెప్పడంతో పాటు ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి మూల మంత్రాన్ని, ఒక బీజాక్షరాన్ని, బీజ మంత్రాన్ని కూడా ఆయనకు ఉపదేశించాడు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు గురువుగా మారి ఒక ఉపదేశం చేశాడో దాన్నే చేపట్టి ఈ సుశీలుడు భక్తి శ్రద్ధలతో, కఠినమైనటువంటి నియమ నిష్టలతో, ఉపవాస దీక్షతో తనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత, తనకు ఉన్న ఆ కొంచెము, ఆ దారిద్ర్య, ఆ బాధలోనే ఆ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరిపించాడు. ఈ జరిపించిన కారణంగా ఆయనకి కొద్దిగా మార్పు కనిపిస్తూ వచ్చింది. ఈ బీజాక్షర మంత్రం జపిస్తూ ఉండే కొద్దీ, చేస్తూ ఉండే కొద్దీ రోజు రోజుకి అంటే దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఈ రకంగా జరుగుతూ ఉండేటప్పుడు ఆయనకి పరమేశ్వరి యొక్క అనుగ్రహం రుచి తగిలింది. ఎప్పుడైతే మనకి ఆ జగన్మాత యొక్క బీజాక్షరం జపిస్తూ ఉండే కొద్దీ, నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తూ ఉండే కొద్దీ ఆయనకి ఇంకా ప్రీతి పెరిగింది. ఎందుకంటే అమ్మ యొక్క రుచి అటువంటిది, అమ్మ యొక్క నామం రుచి అటువంటిది. ఒకసారి రుచి తగిలిన తర్వాత మనం వదులుతామా చెప్పండి? అతనికి కూడా, సుశీలుడికి కూడా ఆ రుచి తగిలి ఆయన ఆ వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చాడు. బీజాక్షరాన్ని జపిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఇక నియమము తప్పకుండా, ఎప్పుడూ కూడా వదలకుండా 9 సంవత్సరాల పాటు ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తూ వచ్చాడు. 9 సంవత్సరాలు పూర్తి అవడంతో ఒక అష్టమి నాడు ఆ తల్లి, ఒక అష్టమి నాడు రాత్రి, అందుకనే అష్టమికి అంత ప్రాధాన్యత. కాళీ రూపం, కాలం. అష్టమి నాడు ఆ తల్లి ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క పూజలకి మెచ్చి ప్రత్యక్షమయ్యి ఆయనకి కావలసినవన్నీ కూడా ప్రసాదించి, కోరినవి కోరనివి కూడా, ఇక్కడ చూడండి, కోరుకున్నటువంటివి కోరుకోనటువంటివి కూడా ఎన్నెన్నో ప్రసాదించి ఆయన్ని కృతకృత్యుణ్ణి చేసింది. అంతటి శక్తి కలిగినటువంటిది ఈ యొక్క దేవి నవరాత్రి వ్రతం. దేవి శక్తి, దేవి మహత్యం. ఈ రకంగా మనము కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆ జగన్మాత యొక్క అనుభూతిని సంపూర్ణంగా మనము అనుభూతి చెందడానికి ఆ తల్లి యొక్క నామాన్ని, ఆ తల్లి యొక్క పూజని కానీ ఒక్క బీజాక్షరం చాలు, దాన్ని స్వీకరించి దాన్ని స్మరణ చేస్తూ ఉంటే వదులుదామన్నా కూడా వదలలేనటువంటి ప్రీతి కలుగుతుంది. మనం కూడా ఆయనలాగే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి, ఈ నామస్మరణ చేసి
ఆయన ఎలాగైతే ఆ తల్లి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఉద్ధరింపబడ్డాడో మనము కూడా అదే విధముగా తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులం అవడంతో పాటు ఆ తల్లి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఈ జీవితానికి అర్థం పరమార్థాన్ని కల్పించుకొని మోక్షాన్ని పొంది జీవన్ముక్తులమి అవ్వాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.